మనం విన్నా వినకపోయినా ఒక వాస్తవ విషయం, అత్యంత భయంకరమైనటువంటి నిజం, భారత్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రానున్న రోజుల్లో భారత్లో ఖచ్చితంగా హాస్పిటల్స్లోనే జనన మరణాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి, ఎందుకు? ప్రపంచానికే విశ్వగురువుగా ఎదిగినటువంటి భారత్లో అటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడబోతుంది? ఒకప్పుడు సాధారణమైనటువంటి డెలివరీస్లో భారతదేశం అగ్రగామి స్థానంలో ఉంటే ఈరోజు హాస్పిటల్స్లోని డెలివరీస్లో అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాయి? అట్లాగే ఒకప్పుడు భారతదేశంలో భారతీయుల యొక్క బలం, శక్తి ఎంతో తెలుసా? ఒక్క భారతీయుడు ఒక తక్కువ వేసుకున్న 7 నుంచి 8 మంది బ్రిటిష్ని మట్టి కల్పించగలిగినటువంటి యోధం, పోరాటతత్వం మన యొక్క ఎముకల్లో నుంచి, మన తల్లిదండ్రుల నుంచి మనకు అది సంక్రమించింది. కానీ ఇప్పుడు భారత్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏంటి కారణం? అసలు ఏం జరుగుతుంది భారత్లో అంటే, మనం తీసుకున్నటువంటి ఆహారంలో దాదాపుగా 40% వరకు క్రిమి సంహారక రసాయనిక మందులు, వాటి ప్రభావం ఆ మందులు తినే తిండి మీద ఉండటం వలన ఇప్పుడు భారత్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నిజంగా భారత్లో దాదాపుగా స్వాతంత్రం రాకముందు భారత్లో చాలా తక్కువ మోతాదులో యూరియా కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి పంటకి బలాన్ని ఇచ్చేటువంటి రసాయనిక ఎరువుల్ని ఏటిని కూడా భారత్లో వాడేవాళ్ళు కాదు. అంతకుముందు భారత్ సంస్కృతి అలాగే వ్యవసాయం అంతా కూడా చాలా భిన్నంగా ఉండేది. ఏంటి ఆ భిన్నం అంటే, ప్రతి రైతు తనకి ఏం కావాలో తను పండించుకునేవాడు. అలాగే పంట నుంచి విత్తనం భూమిలోకి వెళ్ళే దగ్గర నుంచి ఆ పంటని కోసే వరకు కూడా రైతు మార్కెట్ మీద ఆధారపడేవాడు కాదు. ఫలితంగా రైతు అనేవాడు ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యాజమాన్యగా వ్యవహరించేవాడు. భారత్లో హరిత విప్లవంతో పాటు పెద్ద ఎత్తున యూరియా, అలాగే పొటాషియం 20-20 ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులన్నిటిని కూడా భారత్లో రావటంతో క్రమేపా అప్పట్లో రైతులు మొదట మన యొక్క సహజ ఎరువులైనటువంటి ఈ యొక్క పశువుల యొక్క వ్యర్థాలు, అట్లాగే మంచి ఏదైనా ఉన్నటువంటి వ్యర్థాలు, పంట నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు అన్నిటిని కూడా ఒక చోట దిబ్బలా వేసి దాన్ని మాగబెట్టి సంవత్సరం తర్వాత, అంటే ఎండాకాలంలో దాన్ని పొలాలకి తోలేవాళ్ళు. ఆ తర్వాత తొలకరి జల్లు కురిసినమ్మటే ఎద్దలతోటి వ్యవసాయం చేసేవాళ్ళు. ఆ వ్యవసాయం చేసిన తర్వాత విత్తనం ఎత్తుకునేవాళ్ళు. ఆ విత్తనం మొలక రూపంలో దాటినప్పుడు ఎక్కడా కూడా రసాయనిక ఎరువుల్ని వాడేవాళ్ళు కాదు. భారతదేశం స్వాతంత్రం రాకముందున్నటువంటి పరిణామాలు. ఎకరానికి 3 క్వింటాలు వచ్చినా 2 క్వింటాలు వచ్చినా వాటిని జాగ్రత్తగా కోసుకొని గోని పట్టల్లోనూ సంచుల్లో భద్రపరుచుకొని తమ అవసరాలకి పోను మిగిలినటువంటి దానిని వస్తు రూపంలో విక్రయం చేసేవాళ్ళు. అప్పట్లో పత్తి ద్వారా నూలుని తీసేవాళ్ళు, నూలు ద్వారా దారాన్ని తీసి దారం ద్వారా బట్టలు నేచి వాళ్ళు ఒంటి మీద జమ వేసుకునేవాళ్ళు. అయితే రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు హరిత విప్లవ ప్రభావంతో విత్తనాలను కూడా సంకరీకరించడం ద్వారా భారత్లోకి మిక్స్ బ్రీడింగ్ అనేది మొదట్లో ఎంట్రీ అయింది. ఆ మొదట్లో మిక్స్ బ్రీడింగ్ ఎక్కువ ఎంట్రీ అయిన తర్వాత, అంటే నాటు విత్తనాన్ని, హైబ్రిడ్ రకాన్ని రెండింటిని కొలాబరేషన్ చేసి ఒక మిక్స్ సీడ్ని బయటికి తీయటం జరిగింది. ఆ సీడ్స్కి రైతులకి మార్కెట్లోకి అందించడంతో రైతులు తమ విత్తన సంపదని సంపాదించుకునే తత్వాన్ని కోల్పోయారు. అంటే రైతులు ఏం చేసేవాళ్ళంటే, అప్పట్లో బాగా పండినటువంటి కంకులకి, సరే సపోజ్ ఒక ఎకరం చేలో సొద్ద వేశారనుకోండి, ఆ ఏడు వాతావరణం అంతా బాగా అనుకూలించి మంచి ఇంత దాదాపుగా నాటు సొద్దలు ఏమైనా కానీ అయితే ఇంత బొడుగు సొద్దలు కంకులు వేస్తాయి అన్నమాట. ఆ కంకిని ఏం చేసేవారంటే కట్టేసేవాళ్ళు. అలాంటి విత్తనాలన్నిటిని కూడా సపరేట్గా కోసుకొని తర్వాత వాటిని విత్తనానిగా ఉంచుకొని తర్వాత పంటలో ఆ విత్తనాన్ని పంటకి పైరుగా ఎదగటం కోసం వాడుకునేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ మిక్స్డ్ బ్రీడ్ పంట విత్తనం మార్కెట్లోకి రావటం మొదలు పెట్టేసిందో, రైతు క్రమేపీ తన విత్తనాన్ని స్వీకరించుకునేటటువంటి లక్షణాన్ని కోల్పోయి మార్కెట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత
ఈ విత్తనాన్ని అందులో విత్తినప్పుడు దీని విత్తనం పుట్టుకు దగ్గర నుంచి కూడా ప్రతి చోట రసాయనిక ఎరువుల్ని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట్లో ఎకరానికి 2 బస్తాలు యూరియా కానీ 20-20 కానీ లేకపోతే అలాంటి అరబత్త 20-20 వేస్తే అప్పట్లో రైతులు గగనం అనుకునేవాళ్ళు. రాను 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 భూమి సారవంతం అంతా తగ్గిపోవడంతో అలాగే రైతులు కూడా ఈ యొక్క ఎరువుల్ని వాడకాన్ని అంటే పశు వ్యర్థాలు అలాగే కుళ్ళినటువంటి ఆకులు ఇలాంటివి ఎరువుల్ని అంటే సహజసిద్ధంగా దొరికినటువంటి ఎరువుల్ని మర్చిపోయి ఆ స్థానంలోకి ఈ రసాయనిక ఎరువుల్ని ఎప్పుడైతే మొదలు పెట్టుకుంటూ వచ్చాడో కరెక్ట్గా రైతు 25 ఏళ్ల తర్వాత మొత్తం కూడా రైతు మార్కెట్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో మన భూమి కొంతగా దెబ్బతింటూ వచ్చి ఈరోజు ఏ స్థాయిలో ఉందయ్యా అని అంటే భూమి రసాయనిక ఎరువుల్ని వేస్తేనే పంట దిగుబడి ఇచ్చే స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఆ పంటలో పెద్ద మోతాదులో క్రిమి సంహారక రసాయనిక ఎరువుల యొక్క అవశేషాలని మనం భోజనం ద్వారా తీసుకోవడంతో అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు తెలుసో తెలీదో భారత్లో ఇప్పుడు చాలామందికి వస్తున్నటువంటి మగవాళ్ళు వస్తున్నటువంటి అతిపెద్ద సమస్య వంధత్వ సమస్య వస్తుంది. అంటే ఒకప్పుడు భారత్లో మగవాళ్ళలో పిల్లలు పుట్టేటువంటి రేషియో చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఒక 25 ఏళ్ల తర్వాత కానీ లేట్గా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ని కన్సల్టెన్స్ అయ్యి డాక్టర్స్ ద్వారా మెడిసిన్ తీసుకొని అట్లా ఫుడ్ సప్లిమెంటరీలో కొన్ని చేంజెస్ చేసుకుంటడం వల్ల పిల్లల్ని కంటున్న వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. ఆడవాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. ఇది 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మహిళలకు ఎక్కువగా థైరాయిడ్ సమస్య వాళ్ళని వెంటాడుతూ ఉంది. థైరాయిడ్ వల్ల ఆడవాళ్ళకి అబార్షన్స్ అయ్యేటువంటి పర్సంటేజ్ పెరిగిపోతుంది. ప్రధానమైన కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఈ రసాయనిక అవశేషాలే ప్రధానమైనటువంటి కారణం. ఇది వాస్తవ విషయం. ఇక పాత్రల విషయంలో కూడా అది కీలక పాత్ర ఉంది. సరే, అది సెకండ్గా పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేటువంటి భోజనాలలో ఉన్నటువంటి ఈ రసాయనిక అవశేషాలు ప్రధానమైనటువంటి కారణం. సరే, 35 నుంచి 40 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి టెన్షన్, చికాకు, అలాగే అలసత్వం, అలాగే చీటికి మాటికి కోపం, అలాగే ఏదో తెలియనటువంటి ఒక బాడీ పెయిన్స్, ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మన భారత్లో చాలా పెద్ద ఎత్తున ఉత్పన్నం అవుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం కూడా ఈ ఫుడ్లో ఉన్నటువంటి రసాయనిక ఎరువులే అనేటువంటిది వాస్తవ విషయం. ఇక 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా దరిద్రం ఏంటంటే భారత్లో ఒకప్పుడు ఎవరికో ఒక 100 మందిలో ఒకటికి షుగర్ జబ్బు ఉంటే ఈరోజు దరిద్రం ఏంటంటే 100 మందిలో ఒక 5-6 షుగర్ జబ్బు లేనటువంటి పరిస్థితుల్లోకి భారత్ నెట్టివేయబడిందంటే ఏ స్థాయిలో డేంజర్ బెల్స్ మన భారత్లో మోగుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు భారతదేశం ఎలా బతకాలో నేర్పించింది, భారతదేశం ఎలా ధాన్యాగారాన్ని పండించాలో నేర్పించింది, ఒకప్పుడు భారతదేశం ధాన్యాన్ని ఎలా నిల్వ చేయాలో నేర్పించింది. కానీ ఈరోజు భారత్లో ఆ యొక్క పనితనం, ఆ పట్టుదల కోల్పోవటంతో ఈరోజు అంతా కూడా యాంత్రీకరణంగా మనం డిపెండ్ అవటంతో మొత్తం భారత్ మొత్తం కూడా రసాయనిక ఎరువులతోటి పంటలని కొనుగోలు అవశేషాలతోటి ఆ ఫుడ్ని మనం తీసుకోవడం ద్వారా దాని దుష్ఫలితాలు చాలా పెద్ద మోతాదులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే చిన్నపిల్లల్లో చాలా మందిలో కూడా కంటి చూపు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో ఇదే కానీ కొనసాగితే నాకు తెలిసినంత వరకు భారత్లో ప్రతి ఒక్కడు కూడా హాస్పిటల్స్ని ఎక్కువ సార్లు సందర్శించాల్సినటువంటి ప్రమాద గటికలు భారత్లో మోగుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని ఆర్గానిక్ పంటల వైపు రైతుల్ని మళ్లించాలి. ఒకేసారి జరగాలని జరగదు, కానీ కనీసం వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. లేకపోతే భారత్ తన ఉనికిని, తన ప్రస్థానాన్ని, తన నాగరికతని, తన జీవన సంస్కృతిని, తన ఎలా బతకాలో నేర్పిన విధానాన్ని కూడా కోల్పోయి మళ్ళీ ఇతర దేశాల నుంచి మనం దాన్ని అలవర్చుకోవాల్సిన పరిస్థితిలోకి భారత్ నెట్టివేయబడుతుందనేటువంటి ఒక భయం చాలామంది ఈ యొక్క ప్రకృతి ప్రేమికులకి బాగా అర్థమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసో తెలియదో మనం రోజు తీసుకునేటువంటి భోజనంలో ఎంత లేదన్నా కూడా తక్కువ వేసుకున్నా కూడా 20 మిల్లీగ్రాముల రసాయనిక ఎరువులు మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ అవశేషాలు మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. అందువల్లే ఈరోజు భారత్లో యువతలో కూడా దృఢత్వం, పటుత్వం కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది. అంతేకాకుండా ఈ మధ్య భారత్ మీద ఎక్కువ ప్రాబల్యం చూపిస్తున్నటువంటిది జంక్ ఫుడ్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, అట్లాగే ఇన్స్టెంట్ ఫుడ్స్. హాట్ వాటర్ అందులో కలిపేసి తినేసి అయిపోతుంది అంటున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఇది. భారత్ యొక్క
వృద్ధా వృద్ధ భారత్గా తయారు చేయడానికి ఇది మన భారత్ మీద ప్రయోగించబడినటువంటిది. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి తిండి మనం కోల్పోతున్నాం. మన పిల్లల దగ్గర నుంచి చిన్నప్పటి కురుకురే, లేసులు, చాక్లెట్స్ ఇవి ఇప్పిస్తున్నాం. మన తాతలు మనకేం నేర్పించారు? కొబ్బరి బెల్లం తినటం నేర్పించారు. ఆ, నువ్వులు బెల్లం తింటూ నేర్పించారు. అవన్నీ కూడా శరీర దృఢత్వానికి సంబంధించింది. అయితే ఇవన్నీ కూడా మీరు చూడండి, చిన్నపిల్లలు అప్పుడే పళ్ళు పుచ్చిపోవటం, కళ్ళు దెబ్బతినటం, అలాగే చాలామంది పిల్లల్లో ఈ విధమైనటువంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఈ జంక్ ఫుడ్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్ మాత్రమే కారణం. అయితే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మామూలుగా భోజనం తినే వాళ్ళకు కూడా ఈ సమస్యలు ఉత్పన్నమవుతుందనే ప్రధానమైన కారణం ఈ రసాయనిక అవశేషాలైనటువంటి భోజనాన్ని మనం తీసుకుంటున్నాం. అందుకే భారత్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆలోచించకపోతే మరొక 10-15 ఏళ్లలో భారత్లో చాలా దారుణమైనటువంటి పరిణామాలు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల టన్నుల రసాయనిక ఎరువుల్ని మనం భూమిలో కలుపుతున్నాం. దాని అవశేషాలతో భూమి తన ఉనికిని కోల్పోయిపోయి కేవలం తను మందు వేస్తేనే పండించేటువంటి స్థాయిలోకి వచ్చింది. అంతేకాకుండా పంటను కాపాడేటువంటి మిత్రపక్షాలు చనిపోయి పంటను నాశనం చేసేటువంటి కీటకాలు పెరిగిపోవడంతో భారత్లో వ్యవసాయంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చేసి పెట్టుబడులకు సమానంగా ఉత్పత్తి తయారవడంతో రైతులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్చలు జరిపి భూమిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనుంది. లేకపోతే భారత్ మరొకసారి బీడు బారిన ఎడారి భూమిగా మారిపోయే ప్రమాదం ఉందని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నా. జై భారత్.